South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. Namaste, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ వన్ ఎపిసోడ్ ఎట్ ఏ టైం. మనతో పాటుగా అనిల్ గారు ఉన్నారు. బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనిల్ గారు నమస్కారం అండి. సో చాలా 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 విషయాలు మాట్లాడుకోవాలి మనం. అందులో ఫస్ట్ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది భారత స్టాక్ మార్కెట్లకు సంబంధించి రెండవ త్రైమాసికం కూడా మంచి ఫలితాలే చూపించింది అనే మాట. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఆ టైంలో ఫ్లక్చువేట్ అవుతుందేమో, ఏమవుతుందో, పడిపోతుందో అనుకున్నాం. ట్రంప్ వచ్చిన తర్వాత అయితే ఒకేసారి మొత్తం అంతా కుప్పకూలిపోయింది, మరి ఇది ఇప్పుడు లేస్తుంది అనే ఒక డౌట్ అవన్నీ కనిపించాయి. రెండవ త్రైమాసికం మీద ఎఫెక్ట్ ఏమీ లేదు అని అనిపించింది. యాక్చువల్గా ఏం జరుగుతుంది అసలు? ఏం జరగట్లేదు మేడం, నార్మల్గానే ఉంది మార్కెట్. మార్కెట్ ఎలా ఉండాలో అలాగే ఉంది. ఓకే, మార్కెట్లో ఈ ఒడిదుడుకులు ఇట్లాంటివన్నీ అత్యంత సాధారణమైన విషయాలే. దీని గురించి సీరియస్గా తీసుకోకూడదు. సీరియస్గా ఎవరు తీసుకుంటారంటే మార్కెట్లో ట్రేడింగ్ చేసే యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో డెరివేటివ్స్ మార్కెట్లో వాళ్ళు చాలా సీరియస్గా చేసుకుంటారు. అదర్వైజ్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు 3 అంశాలు లేవనెత్తారు. ఒకటి ఆపరేషన్ సింధూర్, రెండోది ట్రంప్ టారిఫ్, ఈ ఒడిదుడుకులు త్రైమాసిక ఫలితాల ఒడిదుడుకులు. మనం విల్ కమ్ టు ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఎస్, ఒక నీజర్క్ రియాక్షన్ వచ్చింది. ఆ రోజు మనం మార్కెట్స్ పడిపోవడం చూసాము. తర్వాత అంతే వేగంగా రియాక్ట్ అయ్యాయి. దానికన్నా ముందు ట్రంప్ తాలూకు చాలా తీవ్రమైన ఎఫెక్ట్స్ పడ్డాయి. ట్రంప్ సుంకాలు అని చెప్పేసి వాటి తాలూకు ఎఫెక్ట్స్ చూసాం. మార్కెట్ని కరెక్షన్ మోడ్లో చూసాం. ఈ రెండింటిని మార్కెట్ డైజెస్ట్ చేసుకుంది. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ మార్కెట్ డైజెషన్. ఈ డైజెషన్ జరిగిపోయింది, జీర్ణమైపోయాయి. ఈ 2 ఈవెంట్స్ కు జీర్ణమైపోయాయి చాలా తొందరగానే. అంతే, ఎక్కువ టైం అవసరం లేదు. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండే దేశాలకు ఇలాంటి ఈవెంట్స్ అనేవి అన్ప్రెసిడెంటెడ్. వీటి గురించి మనము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న దేశాలు. మనం వీఆర్ నాట్ లైక్ అదర్ కంట్రీ. యూరప్ లాంటి దేశము లేకపోతే పాకిస్తాన్ లాంటి దేశము కాదు కదా. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ డొమెస్టిక్ కన్సంప్షన్. మన లోకల్ కన్జంప్షన్ అవుతుందో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ ఈవెంట్స్ తాలూకు ఎఫెక్ట్స్ అనేవి మనకు పెద్దగా ఏం ప్రభావం చూపించలేదు, చూపించబోవు కూడా. ట్రంప్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ స్థాయిలో దాని ప్రభావం ఉండేది మనకు చైనా ఆల్రెడీ రిటాలియేట్ టారిఫ్ అనేది మొదలుపెట్టిన తర్వాత ట్రంప్ కూడా వెనక్కి తగ్గాడు. యూరప్ కూడా అదే స్థాయిలో రిటాలియేషన్ చేయడం మొదలుపెట్టింది, మళ్ళీ వెనక్కి తగ్గాడు. దాని తాలూకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంత సుంకాలు విధించుకోవాలి, ఎంత విధించుకోకూడదు అని చెప్పేసి. బట్ రిటాలియేషన్ పార్ట్ని ట్రంప్ ఊహించలేదు. నౌ హీ హాస్ కమ్ టు నెగోసియేషన్ పార్ట్. అతను అనుకునేది ఏంటి, మొదట్లో ప్రపంచం అంతా నాతో నెగోషియేట్ చేస్తారని ఊహించుకున్నారు. కానీ ప్రపంచం మారింది. ఇట్ ఈస్ నాట్ ద 20th century. 20వ శతాబ్దం కాదు ఇది. 21వ శతాబ్దం నుంచి 22వ శతాబ్దం వెళ్ళబోతున్నాం మనం. సో ఈ మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారము దేశాల తాలూకు మనస్తత్వాలు ఒకేలా ఉండవు. దేశాలు రిటాలియేట్ చేస్తాయి. ఇది అమెరికా చాలా తొందరగా అర్థం చేసుకుంది. సో పెద్దన్నకు వచ్చిన ఆగ్రహాన్ని, ఆవేశాన్ని కూడా వీళ్ళకి ఎలా తట్టుకోవాలి? నో మోరే పెద్దన్న అమెరికా పెద్దన్న అనే పాత్ర మనకు ఒబామాతోనే అంతరించిపోయింది. అమెరికా దాని తర్వాత సాధారణ దేశం. అమెరికా ఇస్ నో మోరే సూపర్ పవర్ లైక్ వాట్ ఇట్ వాస్ సమ్ టైమ్ బ్యాక్. అమెరికా సూపర్ పవర్ అనే భ్రమల్లోంచి మిగతా దేశాల్లో బయటకు వచ్చేసి ఆల్మోస్ట్. అమెరికా సూపర్ పవర్ కాదు. అమెరికా అనేది ఒక అగ్రరాజ్యం మాత్రమే. మనకు రష్యా అగ్రరాజ్యమే, చైనా అగ్రరాజ్యమే. ఎదుగుతున్న దేశాలలో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, బ్రిక్స్ దేశాలలో, ఎస్పెషల్లీ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాలు, మన ఇండియా కూడా ఎదుగుతున్న దేశమే, అత్యంత బలమైన దేశమే మనం కూడా. సో ఈ ఎస్పెషల్లీ రష్యా కానివ్వండి, లేకపోతే అమెరికా, చైనా కానివ్వండి, ఇండియా కానివ్వండి, అమెరికా తాటాకు చెప్పులకు భయపడే పరిస్థితిలో మనం లేము. వీ డోంట్ కేర్. సో అమెరికా ఈజ్ అబ్సల్యూట్లీ డిపెండెంట్ ఆన్ ది ఎక్స్పోర్ట్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. సో మేము పంపించిన ఎగుమతుల మీద ఆధారపడి బ్రతుకుతున్న మీకే ఎంత ఉంటే ఎగుమతులు సృష్టించే మాకెంత ఉండాలన్న ధీమాలోకి ఎగుమతి దేశాలు వచ్చేసాయి. ఎస్పెషల్లీ ఇది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ నేషన్స్ లైక్ చైనా కానివ్వండి, లేకపోతే అర్జెంటీనా కానివ్వండి, మెక్సికో కానివ్వండి, యూరప్ కానివ్వండి, కెనడా కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ ఇండియా కానివ్వండి. మన తక్కువ, మన $50 billion ఉంటుంది. బట్ స్టిల్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్. సో ఎగుమతి దేశాలు మాకెంత ఉండాలి అన్న స్థాయిలోకి, ఆ ధీమాలోకి మనం వచ్చేసాం. ఈరోజు మధ్యాహ్నం లేటెస్ట్గా ఈ ట్రంప్ ఆర్థిక విధానాల మీద అమెరికన్ ట్రేడింగ్ పార్టిసిపేట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ రీసెర్చ్ ఓరియంటెడ్ టీమ్స్ ఎవరైతే ఉంటారో, లేదా ఎకనామిక్ అఫేర్ రిలేటెడ్ జర్నల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక స్టేట్మెంట్ అన్నారు, టాకో అని చెప్పి. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని. టాకో అంటే TACO, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్.
దానికి ఈయన మళ్ళీ కౌంటర్ కూడా ఇచ్చారు ఆయన. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని అంటే ట్రంప్ చాలా మేకపోతు గాంభీర్యంతో పెద్ద పెద్ద భీకరమైన శపథాలు చేస్తూ వస్తారు, తర్వాత అంతే ఫాస్ట్గా వెనక్కి దగ్గుతారు. ఏంది ఈ యాటిట్యూడ్ ఏంది, దీనివల్ల క్యాపిటల్ మార్కెట్స్ ఎస్పెషల్లీ ఈక్విటీ మార్కెట్స్, కరెన్సీ మార్కెట్స్ ఒడిదుడుకులకు భయంకరమైన ఒడిదుడుకులకు గురవుతున్నాయి. వై దిస్ టాకో అని ఒక టైటిల్ తగిలించేశారు ఆయనకు. టాకో అని అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. ట్యాగ్ లైన్ వచ్చేసి ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని. ద రీజన్ వై మళ్ళీ ఆయన చెప్పారు ఆయన దానికి, నేను దీనికి కారణం ఏంటని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను భయపడట్లేదు, ఇఫ్ ఐ పుట్ 200% టారిఫ్, ది అదర్ కంట్రీస్ కమ్ టు నెగోసియేషన్ విత్ మీ, దెన్ ఐ విల్ కమ్ టు ఏ కన్సెసస్ టారిఫ్ అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. నేను ఒక పెద్ద మొత్తంలో ఎంఆర్పి పెడతాను, మిగతా దేశాలు వచ్చి నాతో నెగోషియేట్ చేస్తారు, అప్పుడు ఒక స్టాండర్డ్ రేట్ తీసుకొస్తానని చెప్పి బేరం ఆడతామని చెప్పి. సో అమెరికాలో లాబీ అనేది అత్యంత సాధారణమైన విషయం, ఇట్స్ అఫీషియల్లీ లీగలైజ్డ్ అనమాట. బట్ ఆయన దేశాలతోనే లాబీ చేయడం మొదలుపెట్టారు. అంటే ఎస్పెషల్లీ స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ ఇట్. హీ హిమ్సెల్ఫ్ చాలా సాఫ్ట్ వెర్షన్లో మాట అనేసారు, నేను మిగతా దేశాలను భయపెట్టిస్తున్నాను, బ్లాక్మెయిల్ చేస్తున్నాను, ఎక్కువ సుంకాలు విధించి, సో దట్ వాళ్ళు భయపడి నాతో వచ్చి నెగోషియేట్ చేసుకుంటారని చెప్పి. సో వీళ్ళు టాకో అన్నారు, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని. సో విచ్ మీన్స్ హీ వాంటెడ్ టు థ్రెటన్ ది అదర్ కంట్రీస్ ఆన్ విచ్ ఎవర్ ద మీన్స్ ఇట్ ఈస్, దెన్ హీ ఎక్స్పెక్ట్ అదర్ కంట్రీస్ టు కమ్ అండ్ నెగోషియేట్ విత్ హిమ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు రిటాలియేట్ హిమ్. సో మిగతా దేశాలు అది ఎప్పుడైతే వాళ్ళని ఆయనని రిటాలియేట్ చేయడం మొదలుపెట్టారో, దెన్ హీ స్టార్టెడ్ టేకింగ్ హిజ్ ఫుట్ బ్యాక్. సో ఈ ప్రాసెస్లో అక్కడ అమెరికన్ ఎకానమిస్ట్లు అనడం మొదలుపెట్టారు, ట్రంప్ ఏం స్టాండ్ లేదు ఆయనకు, ఆయనకి స్టాండర్డ్ ఒపీనియన్స్ లేవు, ఎప్పటికప్పుడు ఫిబుల్ అవుతూ ఉంటారు ఆయన చాలా వర్టైల్గా ఉంటుంది ఆయన థింకింగ్. బహుశా ఆయన డెమోగ్రాఫిక్ అనాలిసిస్ అంచనా లేకపోతున్నారు, అట్ ద సేమ్ టైం ఆయన సైకిక్ ప్యాటర్న్ కూడా కరెక్ట్గా లేదు. సో ఆయన మానసిక స్థితి బాగాలేదని చెప్పేసి దే హ్యావ్ కమ్ టు దట్ స్టేజ్ అండ్ స్టార్టెడ్ అటాకింగ్ ఆన్ హిజ్ మైండ్ సెట్. సో ఇప్పుడు ఏంటనంటే ఈయన ఈ లాస్ట్ గత 4-5 నెలలు అంటే 90 డేస్లో ఈయన 90 రోజుల అధ్యక్షుడ పదవిలో ఈయన సృష్టించిన వాలటాలిటీ, అంటే మనం విక్స్ అంటాం, ద వాలటాలిటీ ఇండెక్స్, అది ఎంత ఈసీజీ గ్రాఫ్లో కొట్టుకుంది ప్రపంచవ్యాప్తంగా. బీట్ కమాడిటీస్, బీట్ ఈక్విటీస్, బీట్ కరెన్సీస్, బీట్ క్యాపిటల్ మార్కెట్స్, వాట్ ఎవర్ విచ్ ఎవర్ ద వే, మీకు అన్నీ కూడా ఒడిదుడుకులకు గురయ్యాయి. ఎస్పెషల్లీ ట్రేడింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వేల లక్షల కోట్ల రూపాయలు లాస్ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా, బికాస్ ఆఫ్ హిస్ ఇరాటిక్ యాటిట్యూడ్, అన్టైమ్లీ యాటిట్యూడ్. సో ఆయనని ప్రపంచం డైజెస్ట్ చేసేసుకుంది. సో మనం వచ్చే పాయింట్ ఏంటంటే వాట్ హ్యాపెండ్ ఆల్ దిస్ డేస్ అని అంటే, ట్రంప్ తాలూకు షాక్స్ మన దేశం మీద మనకు ఇనిషియల్గా ఎఫెక్ట్ పడింది, వీ గాట్ కరెక్టెడ్, దెన్ వీ స్టార్టెడ్ డైజెస్టింగ్ హిమ్. మనతో పాటు మిగతా ప్రపంచంలో కూడా డైజెస్ట్ చేసుకోవడం మొదలుపెట్టి, అట్ ద సేమ్ టైం అమెరికా కూడా డైజెస్ట్ చేసుకోవడం మొదలుపెట్టింది, జీర్ణం చేసుకోవడం మొదలుపెట్టింది. నెక్స్ట్ కమ్స్ టు ది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ని మనం ఊహించలేదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఎవరం కూడా మన దేశం మీద ఉగ్రదాడులు ఆ స్థాయిలో ఉంటాయని చెప్పి మనం అనుకోలేదు. దీని వెనకాల ఉన్న రాజకీయ కోణాలు పక్కన పెడితే, ఎస్పెషల్లీ ఇది ఆసిఫ్ మునీర్, ముల్లా మునీర్ ఎవడైతున్నాడో ఇప్పుడు ఫీల్డ్ మార్షల్గా తనకు నన్ను బిరుదు ఇచ్చేసుకున్నాడు, పాకిస్తాన్ ఆర్మీ జనరల్, వాడి తాలూకు ఇంటెన్షన్స్, ఇన్ఫ్యాక్ట్ వాడు ఎక్స్టెన్షన్ చేసుకోవాలని చూస్తాడు ఆయన పదవి కాలాన్ని. ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. చైనా హ్యాస్ ప్లేడ్ దిస్ గేమ్, ఈ ట్రిక్ అంతా చైనా ప్లే చేసింది. అందులో వీళ్ళు బలిపశువులు అయ్యారు. పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ ప్రజలు కానివ్వండి, పాకిస్తాన్ రాజకీయ నాయకులు కానివ్వండి, పాకిస్తాన్ ప్రజాపక్షాలు కానివ్వండి, వీళ్ళందరూ బలయ్యారు. ఎప్పుడు అవుతుంటారు చాలా రెగ్యులర్, ఎందుకంటే వాళ్ళకు ఒక యూనిఫార్మిటీ అనేది ఏమీ లేదు, అలవాటు పడిపోయారు. వాళ్ళకి యూనిఫార్మిటీ లేదు, వాళ్ళకు దే డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషనల్ యూనిఫార్మిటీ. వాళ్ళ దేశం పట్ల సైద్ధాంతిక యూనిఫార్మిటీ లేదు. చాలా కన్ఫ్యూజ్డ్ నేషన్ అది, కన్ఫ్యూజ్ స్టేట్ అది, చాలా డీప్ కన్ఫ్యూజన్లో ఉన్న ఒక నైసర్గిక ప్రదేశం పాకిస్తాన్. సో అతను తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఇది పహల్గామ్ మీద ఉగ్రదాడులు చేయడం అనేది, దెన్ అక్కడ ఉన్న వాళ్ళే అపోజ్ చేశారట. ఎట్ ది సేమ్ టైం చైనా ప్రోద్బలం, చైనా వాంటెడ్ టు టేక్ ది అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రంప్ టారిఫ్, క్రియేటింగ్ సమ్ మసాకర్ ఇన్ ఇండియా సో దట్ దెర్ విల్ బీ సమ్ అన్రెస్ట్ ఇన్ ఇండియా, మన దేశంలో. సో ఈ డెలిబరేట్గా ఇండియాని డిస్మాంటిల్ చేయాలని ఒక థాట్ ప్రాసెస్ మీద వాళ్ళు కుమ్ముక్కే చేశారు. దెన్ నోబడీ ఎక్స్పెక్టెడ్ దట్ ఇండియా ఈస్ గోయింగ్ టు రిటాలియేట్ ఇన్ సచ్ ఎ మ్యాసివ్ వే ఓవర్ నైట్. మనం ఒక రాత్రి ఆ స్థాయిలో బీభత్సం సృష్టిస్తాము, ఒక పెద్ద ఆపరేషన్ చేస్తామని చెప్పి ఎవరు అనుకోలేదు. సర్జికల్ స్ట్రైక్ ఒక 1000 రెట్లు బలమైంది అది. అండ్ నోబడీ థాట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అవర్ వెపనరీ లైక్ బ్రహ్మోస్ అండ్ ఆకాష్ ఇలాంటి వాడతామని కూడా ఎవరు అనుకోలేదు. వీ హ్యావ్ కంప్లీట్లీ గాన్ ఏ హెడ్ అండ్
అక్కడ 6 నుంచి 7 ఆర్మీ బేస్ల మీద దాడులు చేసాము, వాళ్ళ ఎయిర్ స్ట్రిప్స్ మీద దాడులు చేసాము. ఆల్మోస్ట్ 12 ఎయిర్ స్ట్రిప్స్ గాట్ కంప్లీట్లీ కొలాప్స్డ్ అండ్ డిస్ట్రాయిడ్. So that way we have sent a message to the entire world. India is not a soft nation when it comes to retaliation. భారతదేశం గమ్మునుండే దేశం కాదు. ఇప్పుడు 70 సంవత్సరాలుగా మేము ఓన్లీ ద్వైపాక్షిక సంబంధాల ద్వారానే మా ప్రాబ్లమ్స్ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకున్నాం తప్పిస్తే మేము ఆయుధాలు పడతామని మీరు అనుకోలేదు. యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని ప్రూఫ్లు తీసుకొని వెళ్ళే వాళ్ళం మేము. ఇప్పుడు అవన్నీ అట్లాంటివి ఏమీ లేవు. మేము డైరెక్ట్ అటాక్ చేస్తామని చెప్పేసి మనం వెళ్ళాము. వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడులు చేశాము. భూకంపం రెక్టర్ స్కేల్ మీద 2 సార్లు భూకంపాలు రావడం జరిగింది. ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ కాబట్టి క్లాసిఫై అయ్యి మన బయటికి రాలేదు. బట్ అదర్వైజ్ యూ హ్యావ్ డన్ దట్ మెసాకర్ దేర్. దెన్ అమెరికా ఓవర్ నైట్ ఇంటర్ఫియర్ కావడము, వాళ్ళు మనతో ఒప్పందం చేసుకోవడం లేదా వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం, వీ కెప్ట్ కామ్. బట్ ఎస్టర్డే ఆర్ పిఎం హస్ అగైన్ టోల్డ్, పాకిస్తాన్ క్లియర్ చెప్పాడు, రోటీ కావని అయితే గోలీ కావని చాలా స్పష్టంగా చెప్పారు. మీరు బుద్ధిగా చదువుకోండి, మీ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోండి, మా జోలికి రాకండి, మీ తిండేమి తినండి, మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి, మీరు మా జోలికి వస్తే మా దగ్గర బుల్లెట్లు ఇప్పుడు రెడీగా ఉంటాయని చెప్పి చాలా స్పష్టమైన ఆయన సందేశం పంపించారు వాళ్ళకు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నది వాళ్ళ ఇష్టం ఎండ్ ఆఫ్ ది డే. బట్ వీఆర్ వెరీ రెడీ. ఎట్ ది సేమ్ టైం ఈ వారం రోజులు, ఈ పక్షం రోజులు మళ్ళీ మాక్ డ్రిల్స్ మన బార్డర్ స్టేట్స్లో జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఇంకా ఈ కంటిన్యూస్ ప్రాసెస్. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక్క రోజుతో ఆగేది కాదు, ఇంకా ఇది ఆగదు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ టిల్ సస్ టైం పాకిస్తాన్ 3-4 ముక్కలు అయిపోయే వరకు, లేదా బంగ్లాదేశ్ ఇప్పుడు కొత్తగా తయారైన ఒక న్యూసెన్స్ మనకు ఇది అక్కడ లోకల్ ఆర్మీ మొహమ్మద్ యూనిస్ మీద ఆర్మీ కూప్ జరుగుతుంది. సో ఇవన్నీ సెటిల్ అయ్యే వరకు కూడా మనకు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక బృహత్తర కార్యక్రమం లాగా, ఇది మహాభారత యుద్ధం లాగా 18 రోజులతో అయ్యేది కాదు. ఇది చాలా కంటిన్యూస్. ఇది 2 ఏళ్ళు 3 ఏళ్ళు సాగుతూనే ఉంటుంది. సో వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. ఇప్పుడు జరిగిన డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్మీ డ్రిల్స్, ఎస్పెషల్ ఇది మాక్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు మనం చూసింది కేవలం ఉత్తర భారతదేశంలో బార్డర్లో మాత్రమే. బట్ టుమారో ఇట్ మైట్ స్ప్రెడ్ అక్రాస్ ది కోస్టల్ లైన్స్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మనకు చాలా పెద్ద, మన నైసర్గిక స్వరూపంలో చాలా పెద్ద కోస్టల్ ఏరియా ఉంది. కాశ్మీర్ నుంచి అటు సూరత్ వరకు, ఇటు వెళ్తే ఇటు భువనేశ్వర్ నుంచి అటు గౌహతి వరకు ఈ ప్లేస్ అవుతుంది, ఈ ట్రయాంగిల్ ప్లేస్ అవుతుంది త్రిభుజాకారంలో, ఈ మొత్తం చేస్తారు. వీలుంటే హైదరాబాద్లో కూడా ఆల్రెడీ చేశారు, ఇలాంటి చేస్తూ ఉంటారు. జిల్లా వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా కూడా చేస్తారు. ఇది ప్రజలను సంసిద్ధపరుస్తారు. ఇలాంటివి ఏమైనా జరిగితే, ఆపద ఏదైనా వస్తే ఎలా ప్రిపేర్ కావాలని. వన్ వే ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ పీపుల్ గెట్ యునైటెడ్. మన దేశంలో ఉన్న కుల ప్రాంత మతాలకు అతీతంగా జనాలు ఐక్యం అవ్వడానికి ఒక వేదిక అలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇది ఫ్రమ్ నేషనలిస్టిక్ పర్స్పెక్టివ్. జాతీయవాదం పెంపొందించడానికి ఇలాంటివి అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఉపయోగకరమైన విషయాలు ఇవన్నీ, అంశాలే. సో ఈ ఆపరేషన్ సింధూర్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో మార్కెట్ వచ్చేప్పటికి ఫండమెంటల్లీ ట్రంప్ తాలూకు షాక్స్ని ప్రపంచం మొత్తం తీసుకుంది, మనము తీసుకున్నాము. బట్ న్యాచురల్గా మనం ఒక షాక్ అబ్జర్వర్స్ తయారు చేసుకున్నాము. రెండోది ఆపరేషన్ సింధూర్. దీనికన్నా ఇంకొకటి ఏంటంటే, ఈ రెండింటితో పాటు మనకు వీ హ్యావ్ అ టెన్షన్ కాల్డ్ ఎస్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియాలో ఒక టెన్షన్ ఉంది. మనకు 2 టెన్షన్స్ ఉన్నాయి వెస్ట్ ఏషియాలో. ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటాం, ఈ రెడ్ సీ దగ్గర ఉంటుంది. ఇంకోటి హౌతీలు, ఇక్కడ యమన్లో జరుగుతున్న, ప్రతిరోజు ఇజ్రాయెల్ మీద జరుగుతున్న దాడులు ఏవైతున్నాయో, అమెరికా ఇట్ సెల్ఫ్ హెస్ బ్యాక్డ్ అవుట్. ఇందాక మనం అనుకున్న ఏది టాకో అవుతుందో, ఆ టాకోలో దిస్ పార్ట్ ఆఫ్ ఇట్. వీళ్ళు డ్రిల్ చేశారు, అమెరికన్ నేవీ వెళ్ళి అక్కడ హౌతీస్ యమన్ దగ్గర డ్రిల్ చేశారు. దెన్ వాళ్ళ మీద హౌతీలు దాడులు చేశారు. వీళ్ళ ఎంటైర్ నేవల్ ఫ్లీట్ అంతా కూడా వాపస్ వెళ్ళిపోయింది అక్కడ నుండి. విచ్ షోస్ దట్ అమెరికా ఇస్ నో వే ఇట్ ఈస్ అ సూపర్ పవర్. ఒక చిన్న ఉగ్రదాడి మూకలకు లేదా ఒక ప్రాక్సీ వార్కే వాళ్ళు మొత్తం వాళ్ళ కంప్లీట్ సీ రెజిమెంట్ని వాపస్ పిలుచుకున్నారంటే ఇట్ షోస్ దట్ దే ఆర్ స్కేర్డ్. అంటే వాళ్ళ ఖర్చు పరంగా దాదాపు $1 బిలియన్ ఖర్చు పెట్టారు. అది వాళ్ళకి నష్టం జరిగింది. 2 యుద్ధ విమానాలు కోల్పోయారు, 4-5 డ్రోన్స్ కోల్పోయారు, వాళ్ళ 2 ఫైటర్ హెలికాప్టర్స్ కోల్పోయారు. సో డెఫినెట్గా వాళ్ళకు ఖర్చు విషయంలో భయపడ్డారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు రిస్క్ తీసుకునే పొజిషన్ లేరు. దే బ్యాక్డ్ అవుట్ ఫ్రమ్ ది రెడ్ సీ. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్లో మళ్ళీ ఒక ఇష్యూ జరిగే ఉంది, ఇంకా బయటికి రాలేదు. మోస్ట్లీ వచ్చే వారం నుంచి అది మొదలవుతుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడల్లా ఇందాక మనం అనుకున్నట్టు టాకో ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అనే దగ్గర ఇట్ ఈస్ ప్రూవ్డ్, హీ హిమ్సెల్ఫ్ ఈస్ ప్రూవింగ్ టైమ్ అండ్ అగైన్ దట్ హీ ఈస్ నోవేర్ కంపేర్డ్ టు ఎనీ ఆఫ్ ది ఎర్స్ట్ వైల్ ప్రెసిడెంట్స్ ఆఫ్ యుఎస్. ఈయన భయపడతారు.
స్వతహాగా చాలా దుందుడుకు చర్యలు తీసుకొని ఒక భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత ఆయన బ్యాక్అవుట్ అవుతారు. ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక రకమైన రియాక్షన్ ఉంటుంది మార్కెట్స్లో, ఆయన వెనక్కి వచ్చినప్పుడు ఒక రకమైన రియాక్షన్ ఉంటుంది. ఈ రియాక్షన్లో ఉండే వాలటిలిటీ అవుతుందో అది చాలా తీవ్ర స్థాయిలో ఫ్లక్చువేట్ అవుతుంది అనేది పర్స్పెక్టివ్. యాజ్ వి డిస్కస్ వీ హ్యావ్ ఎ షాక్ అబ్జర్వ్. Next, coming to the Operation Sindoor, as Operation Sindoor is also been absorbed and is going to become part of Indian life. మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. Operation Sindoor అనేది it is going to become part of our life. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే వాళ్ళు ఏం ఊరుకోరు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. రేపు పొద్దున ఈ ఆసిఫ్ ముని కాకపోతే ఇంకో ముని గాడు వస్తాడు, ఎవరో బెదిరిస్తారు. మనం ఎన్ని ఫెసిలిటీస్ నాశనం చేసినా సరే, బంకర్ బ్లాస్టర్లు ఎన్ని వేసినా సరే ఏదో ఒక రకమైన ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఎట్ ది సేమ్ టైం అక్కడ మత ఛాందసవాదం చాలా తీవ్ర స్వరూపంలో ఉంది. యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ గ్రూప్స్ వయలేటింగ్ ఈచ్ అదర్. ఒకరికొకరు పడని గ్రూప్స్ ఉన్నాయి. ఏ గ్రూప్ ఎవరిచ్చి దాడి చేసో మనకు కూడా తెలియదు. సో ఎప్పుడు ఈ అండర్ వాటర్ ఈ కరెంట్ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. దీనికి సంసిద్ధంగా ఉంటే మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం. దట్ యాజ్ వి డిస్కస్ ఇట్స్ వన్ వే. We are now united as a country, as a nation, irrespective of caste creed community. Our ration, అది rationalize చేసుకోగలిగాం మనం. At least to some extent we have neutralized the caste bars, community bars ని న్యూట్రలైజ్ చేయగలిగాం. At least ప్రాంతీయవాదాన్ని న్యూట్రలైజ్ చేయగలిగాం ఇప్పటి వరకు. Now త్రైమాసిక ఫలితాలు. మన త్రైమాసిక ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, త్రైమాసిక ఫలితాలు యాజ్ ఎక్స్పెక్టెడ్ అద్భుతంగా ఉన్నాయి. నథింగ్ టు వరీ అబౌట్ అవర్ క్వార్టర్లీ రిజల్ట్స్. ఇప్పటివరకు ఇన్ని జరిగినా కూడా, ట్రంప్ ఇన్ని షాక్లు ఇచ్చినా కూడా త్రైమాసిక ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కుంభమేళ ఎఫెక్ట్ మనకు చాలా స్పష్టంగా కనపడింది. కుంభమేళలో జరిగిన కన్జ్యూమరిజం తాలూకు, అంటే కుంభమేళలో 30-40 కోట్ల మంది జనాలు ఉపయోగించిన రైళ్లు కానివ్వండి, జనాలు ప్రయాణించిన వాహనాలు కానివ్వండి, విమానాలు కానివ్వండి, ఇవన్నీ చాలా స్పష్టంగా మనకు త్రైమాసిక ఫలితాల్లో ఎస్పెషల్లీ ఇన్ కన్జ్యూమర్ స్టేబుల్స్లో కనపడింది. ఓకే, మీరు మన దేశంలోని రైల్వే కంపెనీస్గా ఇవన్నీ తీసుకోండి, ఐఆర్డిఏ కానివ్వండి, ఇర్డా అంటాం, ఇర్డా కానివ్వండి, లేకపోతే ఐఆర్సిటీసీ కానివ్వండి, ఇవన్నీ కూడా 25% నుంచి 30% దాకా మనకు ప్రాఫిటబిలిటీ చూపించాయి ఈ కంపెనీస్ అన్నీ కూడా. ఎస్పెషల్లీ ఇది రైల్వే రిలేటెడ్ టికెటింగ్ కంపెనీస్, ట్రావెల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మన దేశం చాలా ట్రావెల్ కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్, అవన్నీ కూడా చాలా పాజిటివ్గా దే హావ్ షోన్ ది బ్యూటిఫుల్ రిజల్ట్స్. అండ్ ఈ నార్త్ సెంట్రిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, నార్త్ సెంట్రిక్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఇది సెంట్రల్ ఇండియా నుంచి పూర్తి స్థాయి హిమాచల్ వరకు ఉండే సెంట్రల్ టు నార్త్ సెంట్రిక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, యాన్సిలరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ చూపించారు. ఎస్పెషల్లీ ఇది ఆ ఏరియాలో దుప్పట్లు, బ్లాంకెట్లు ఇలాంటి తయారు చేసే చెప్పులు, బట్టలు, టిక్లీలు, బొట్లు, గాజు బొమ్మలు ఏవన్నీ తీసుకోండి, దే హ్యావ్ డన్. వాళ్ళందరికీ 40 రోజుల్లో 2-3 సంవత్సరాలు సరిపోను ఉపాధిలో వ్యాపారం జరిగింది. సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే చాలా డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది, కొన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. సో కుంభమేళ తాలూకు పాజిటివ్ ఎఫెక్ట్స్ మనకు మార్కెట్లో కనపడుతున్నాయి. నెక్స్ట్ కమింగ్ ఎర్లీ మాన్సూన్. ఓకే, సో ఆఫ్టర్ 2009 తర్వాత హైదరాబాద్లో ఎస్పెషల్లీ మనం మే నెలలో ఎండాకాలాన్ని బదులు వానకాలం చూడడం మొదలుపెట్టాము. రోహిణి కార్తె రోకల్లో బగులుతాయి అనుకున్నాం, కానీ మనం అవి బగులుతున్నాయి, మనం పెంకుపోతున్నాయి, మేఘాలతో చెట్టు కూలిపోతున్నాయి. సో ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ థింగ్ ఫర్ ఇండియా. అంటే భారతదేశానికి అన్నీ కలిసి వస్తున్నాయి, ప్రతి అంశం కూడా. ట్రంప్ కలిసి వచ్చాడు, ఆపరేషన్ సింధూర్ కలిసి వచ్చింది, ట్రంప్ ఒక రకంగా కలిసి వచ్చాడు, ఆపరేషన్ సింధూర్ యూనిటీ విషయంలో కలిసి వచ్చింది, చైనా ఎఫెక్ట్ కలిసి వచ్చింది. ఎందుకంటే చైనా మీద సుంకాల భారం పడడం వల్ల ఇండియా ఈజ్ నౌ టు బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఆల్టర్నేటివ్ ఎక్స్పోర్టర్. ఎగ్జాక్ట్గా ఇదే టైంలో వినిపించినటువంటి ఇంకొక వార్త, జీడిపిలో మనం జపాన్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళాము. వీఆర్ నౌ ది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. అది పెద్ద హర్షించదగ్గ విషయం ఏం కాదు. జీడిపి 4th ప్లేస్ అనేది మనం హర్షించకూడదు. మనం హర్షించాల్సింది మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,000 అయినప్పుడే. ఓకే, we have to be very happy as a Indian when we see our per capita income crossing $10,000. GDP is no way connected. GDP మనం జపాన్ ని క్రాస్ చేసాము, మనది K shape growth economy లాగా. దురదృష్టవశాత్తు మనది K shape economy. అంటే rich is becoming rich, poor is becoming poor. So GDP is a complete genesis of your economy.
కంప్లీట్ జెనిసిస్ ఆఫ్ ఎకానమీ అంటే వీళ్ళు అంబానీ ఉంటాడు, అదాని ఉంటాడు, అనిల్ కుమార్ ఉంటాడు, మీరు ఉంటారు, నేను ఉంటారు, మన కెమెరామ్యాన్లు ఉంటారు, కూర్చొని చూసే వాళ్ళు ఉంటారు, ప్రేక్షకులు ఉంటారు, ఎవ్రీబడి ఈజ్ పార్ట్ ఆఫ్ ది జీడిపి. సో మీకు ఇందులో నెలకు 10 కోట్లు సంపాదించినాడు, 10 రూపాయలు సంపాదించినాడు, అసలు నిరుద్యోగి ఉన్నవాడు, ఆత్మహత్య చేసుకునేవాడు, కుబేరుడు ఉన్నాడు. సో వీళ్ళందరూ సంపదను ఒక దగ్గర పెట్టినప్పుడు మీకు జీడిపి వస్తుంది. బట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, నాట్ జీడిపి. ఒక తలసరి ఎలా ఉంది, యావరేజ్ ఎలా ఉంది. ఎస్ స్థూల జాతీయోత్పత్తి కాదు, స్థూల వ్యక్తిగత ఆదాయం చూడాలి. మనం చూడాల్సిన స్థూల వ్యక్తిగత ఆదాయము. దురదృష్టవశాత్తు ఈ రోజు కూడా మన స్థూల వ్యక్తిగత ఆదాయం $3,000 బిలోనే, $3,000 బిలోనే ఉంది, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. మన ప్రభుత్వాలు టార్గెట్ చేయాల్సింది ఎన్హాన్సింగ్ ది పర్ క్యాపిటల్ పర్చేసింగ్ పారిటీ ఆఫ్ ఇండివిజువల్స్. వ్యక్తిగత ఆదాయాన్ని పెంచే మార్గాలు అన్వేషించాలి, వ్యక్తిగత ఆదాయం పెరగడానికి సరైన కృషి చేయాలి, అప్పుడే మనకు అది అందుబాటులో ఉంటుంది. వీ కెనాట్ కంపేర్ విత్ జపాన్. జపాన్ చాలా చిన్న దేశము, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ స్వరూపం ఎంత, బట్ స్టిల్ దే ఆర్ ది 5th లార్జెస్ట్ ఎకానమీ. ఇన్ఫ్యాక్ట్ మనం మొదటగా 4th, ఇప్పుడు 5th అయ్యారనుకోండి. బట్ వాళ్ళ జీవన ప్రమాణాలు ఎక్కడ, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడ, మనం ఎక్కడ? అందులో ఇప్పుడు వినిపిస్తోంది ప్రధానంగా జపాన్ వాళ్ళు చేసుకున్నటువంటి అక్కడ అవకతవకలు అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి 5th ప్లేస్కి వెళ్ళింది తప్ప మనం 4th ప్లేస్కి వెళ్ళలేదు అనేటువంటి ఒక మాట. దేర్ ఆర్ 2 kind of economies. One is inflationary economy, one is deflationary economy. జపాన్ హ్యాపెన్ టు బి ఏ డెవలప్డ్ ఎకానమీ. వాళ్ళని డిఎం అంటాం, మనం డెవలప్డ్ ఎకానమీస్ అంటాం. ఓకే, డెవలప్డ్ డిఎంస్ అంటే డెవలప్డ్ మార్కెట్స్, మనం ఈఎంస్ ఎమర్జింగ్ మార్కెట్స్. మనకు వాళ్ళకు కంపారిజన్ ఉండదు. అవకతవకలు జరిగాయి, అక్కడ ఏం జరిగాయి పక్కన పెట్టండి, దట్స్ అ డెవలప్డ్ ఎకానమీ. అక్కడ ఏం జరిగినా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవుతుందో, వ్యక్తిగత ఆదాయం అవుతుందో, అది $50,000 పైనే ఉంటుంది. +or- $5,000, దే ఆర్ అబౌవ్ $50,000, వేరస్ వీఆర్ బిలో $3,000. సో మనకు వాళ్ళ కంపారిజన్ లేదు. జపాన్ హ్యాస్ షింకచెన్ ట్రైన్స్. షింకచెన్ లాంటి ట్రైన్స్ ఉన్నాయి విచ్ రన్స్ అరౌండ్ 700-800 km/h. మనము ఏది మన దగ్గర లేటెస్ట్ బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం మనం ఇప్పుడు ఈ రోజు కూడా. మనకు వాళ్ళకి ఎక్కడ కంపారిజన్ చెప్పండి? దేశం వాళ్ళు క్యాప్సూల్ హోటల్స్లో ఉంటారు, వాళ్ళకి ప్లేస్ లేక. టోక్యో లాంటి నగరంలో 7-8 సెస్మోగ్రాఫిక్ మీద వాళ్ళు 100 floors కట్టుకొని నిలబడ్డారు. వాళ్ళు సముద్రంలో వ్యవసాయం చేస్తారు. దేర్ ఇస్ నో కంపారిజన్. జపాన్లో ఉన్న బ్రాండ్స్ మన దగ్గర ఒక బ్రాండ్ చెప్పండి. జపాన్ మీరు హోండా నుంచి తీసుకున్న, కవాసాకి నుంచి తీసుకున్న, సోనీ నుంచి తీసుకున్న, యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రాండ్ ఆఫ్ జపాన్. ఒక్క బ్రాండ్ అని మనం తయారు చేయగలిగామంటే గత 70 సంవత్సరాల్లో. వన్ బ్రాండ్ ఇన్ ఇండియా ఫ్రమ్ అవర్ కంట్రీ విచ్ ఈజ్ కంపాటబుల్ ఆర్ నో విచ్ ఈస్ కంపారబుల్ టు జపాన్. ఒక్క బ్రాండ్, వన్ సింగిల్ బ్రాండ్. జపాన్ లాంటి ఒక సోనీలో, ఒక మిత్సుబిషినో, లేకపోతే ఒక కవాసాకినో, ఒక హోండానో, ఒక టొయాటోనో, వాళ్ళన్నీ బ్రాండ్స్ ఉన్నాయి కదా. ఇలాంటి బ్రాండ్ ఒకటి ఉంది మన దగ్గర. వాట్ అబౌట్ టాటాస్, మహీంద్రా ఇవన్నీ వస్తుంది. దీస్ ఆర్ నాట్ గ్లోబల్ బ్రాండ్స్. ఇవన్నీ మనము మల్టీనేషనల్ కంపెనీస్. గ్లోబల్ బ్రాండ్స్ వేరు, మల్టీనేషనల్ కంపెనీస్ వేరు. Tata has acquired Land Rover Jaguar, which is happened to be a global company, but Tata could not able to develop a brand which is equivalent to Honda or Kawasaki. We are not absolutely. మనం ఈ విషయాన్ని అంగీకరించాలి. సో ఇది వైఫల్యం కిందనే మనం చూడాలి. గత 70-80 సంవత్సరాల తాలూకు మన ఎంటర్ప్రైజింగ్ వైఫల్యం ఇది. అంటే మనం ఒక పెద్ద బ్రాండ్ను సృష్టించలేకపోయాము. అది దేశ వైఫల్యము, సంస్థల వైఫల్యము, ఎంటర్ప్రైజెస్ వైఫల్యం. ఇది మీ వైఫల్యము, నా వైఫల్యము, మనందరి వైఫల్యం, మూకుమ్మడి వైఫల్యం. అందులో వీఆర్ ఆల్ ఇండిస్పాన్సిబుల్. మీరు వేరు, నేను వేరు కాదు, మనందరం కూడా ఇందులో అంతర్భాగం కాబట్టి మనందరి వైఫల్యం ఇది. సో వీఆర్ నో వే కంపేర్డ్ టు జపాన్. జపాన్తో మనం పోటీ పడలేము. జపాన్కు మనకు కంపారిజన్ లేదు. సో వాళ్ళని మనము జీడిపి పరంగా దాటాము. రేపు పొద్దున చైనాను కూడా దాటుతాము, అమెరికాను కూడా దాటుతాము. జీడిపి పరంగా దాటడం కాదు, స్థూల జాతీయోత్పత్తి కాదు, స్థూల వ్యక్తిగత ఆదాయం దాటాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాటాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాటినప్పుడే మనది అసలైన విజయం కింద లెక్క. సో ఇక్కడ వండర్ ఏంటనంటే, ద డే వెన్ యూ స్టార్ట్ గివింగ్ యువర్ షార్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్హాన్సింగ్ యువర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఎప్పుడైతే మనం వ్యక్తిగత ఆదాయం పెంచుకుంటూ పోతామో, $4,000, $5,000, 6, 7, 8, 9, 10, అప్పుడు ఇంకా మీకు ఇక మనతో పోటీ పడడానికి ఏ దేశం ముందుకు రాలేదు. చైనా కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇంకా వీళ్ళెవరు పోటీ పడడానికి రాలేదు. ఎందుకంటే అమెరికా ఇస్ $60,000, ఇండియా ఇస్ $3,000. నౌ ఇమాజిన్ ద హ్యూజ్ డిఫరెన్స్. $60,000 ఎక్కడ, $3,000 ఎక్కడ. సో డెఫినెట్గా వాళ్ళ $30 trillion ఎకానమీ ఉంటుంది, మనది $5 trillion ఎకానమీ ఉంటుంది. బట్ ఇమాజిన్ వెన్ దీస్ 1.4 billion పాపులేషన్ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ $10,000 ఎవ్రీ ఇయర్. ఇంకెక్కడ ఉంటాం మనం? ఎక్కడో అమెరికాకు ఒక 20 రేట్లో 30 రేట్లు దాటుకొని వెళ్ళిపోతాం.
సో ఫెడరల్ గవర్నమెంట్లో మనం ఉన్నాము, మన రాజకీయ అనిశ్చితిలో మనకు రకరకాల ఆలోచనలు, మన వెల్ఫేర్ స్కీమ్స్, వెల్ఫేర్ సొసైటీ, ఎంప్లాయబిలిటీ, ఎంప్లాయ్మెంట్, ఉత్పత్తి, ఉత్పాదకత, లక్ష సమస్యలునే మనకు కూడా. వీటన్నిటిని స్ట్రీమ్లైజ్ చేసుకొని వీటన్నిటిని ఒక స్టెబిలైజ్ చేసి ఒక కరెక్ట్ క్లియర్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వన్స్ వి స్టార్ట్ గివింగ్ ఎ బిగ్ షాట్, దెన్ మనం అనుకున్నట్టు వీ విల్ సర్పాస్ ఆల్ దిస్ కంట్రీస్. బట్ అది 5 ట్రిలియన్ ఎకానమీగా అనుకున్నాం కదా మనం ఎమర్జ్ అవుతాము అనేది, దానికి ఎంత టైం పడుతుంది మరి ఇప్పుడు ఇవన్నీ స్టేజెస్ చూస్తూ ఉన్నప్పుడు? ఇంకో 2 years పడుతుందేమో, అంతకని ఇంకో టైం పట్టదు. ఐ డోంట్ థింక్ ఇట్ టేక్ మోర్ దెన్ 1.5 years. 5 ట్రిలియన్, మీరు 10 ట్రిలియన్ అయినా గొప్ప ఏముందండి అందులో. మనం 5 ట్రిలియన్ కానివ్వండి, 10 ట్రిలియన్ కానీ, లెట్ us talk about 100 trillion. ఓకే, unless until you are not crossing your 10,000 mark of పర్ క్యాపిటా, అప్పటి వరకు మనము ఏది సాధించినా కూడా వేస్టే, బూడిదల పోసిన పన్నీరే. మనం సాధించాల్సింది వ్యక్తిగత ఆదాయం. స్థూల జాతీయోత్పత్తి కానే కాదు. స్థూల జాతీయోత్పత్తిలో అంబానీ ఉన్నాడు, అనిల్ కుమార్ ఉన్నాడు. ఇద్దరికి పోటీ లేదు, ఇద్దరికి కంపారిజన్ లేదు. సో యాజ్ వి డిస్కస్, త్రైమాసిక ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అర్లీ మాన్సూన్ ఉంది కాబట్టి ఇంకా అద్భుతంగా రాబోతున్నాయి మనకు. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది. ఈ వచ్చే ఆర్బీఐ మీట్లో కూడా మోస్ట్లీ వడ్డీ రేట్లో తగ్గిస్తారేమో, ఒక 25 basis point పావల వడ్డీ రేటు తగ్గిస్తారు, విచ్ విల్ బీ ఏ బిగ్ టైమ్ బూస్టర్ ఫర్ ది ఎకానమీ. మనకి సిఆర్ఆర్ రేట్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా క్రెడిట్ ఆఫ్టేక్ పెరుగుతుంది. కొత్త హౌసింగ్ లోన్స్ కానివ్వండి, కొత్త వాహనాల లోన్స్ కానివ్వండి, లేదా కొత్త వివిధ రకాల అప్పులు కానివ్వండి, కార్పొరేట్ లోన్స్ కానివ్వండి, ఇవన్నీ పుట్టే క్రమంలో మనకు క్యాష్ ఫ్లో మొదలవుతుంది మార్కెట్లో. వన్స్ వి సీ ద ఫ్రీ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్, దెన్ అగైన్ యూ హ్యావ్ దట్ కన్జ్యూమరిజం మూవింగ్ అండ్ గ్రోయింగ్ ఫార్వర్డ్. సో యూ క్యాన్ ఎక్స్పెక్ట్ వండర్ఫుల్ Q3 and Q4 కమింగ్ ఫార్వర్డ్. మన దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నో వీ కెన్ సీ యాజ్ వీ టాక్ దట్ నిఫ్టీ, ఈ ఆపరేషన్ సింధూర్ ఉండనివ్వండి, లేకపోతే ట్రంప్ ఇలాంటివి మనం ఇందాక అనుకున్న టాకో ఉండనివ్వండి, ఏదైనా ఉండవనేది, నథింగ్ మ్యాటర్స్. ఓకే, వీ విల్ సీ అవర్ నిఫ్టీ హిట్టింగ్ 28,000-29,000 బై దిస్ దివాలి. అందులో అనుమానం కూడా లేదు. కమింగ్ బ్యాక్ టు గోల్డ్ విల్ హిట్ 120-130 బై దిస్ ఇయర్. ఎస్, అబ్సల్యూట్లీ. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈ దివాళీకి మనం 120 కొట్టేస్తాం బంగారాన్ని. గోల్డ్ అండ్ ఈక్విటీ మార్కెట్స్ విల్ మూవ్ ప్యారలల్లీ ఫ్రమ్ హియర్ ఆన్. ఇక్కడ నుంచి మనం ఇంతకాలం గోల్డ్ ఈక్విటీస్ రెండు ప్యారలల్గా వెళ్ళవు అని అనుకునే వాళ్ళము, ఇక్కడ నుండి ఇంకా మనము గోల్డ్ రష్ చూస్తాము అండ్ ఈక్విటీ మార్కెట్ రష్ కూడా చూస్తాము ఇక్కడ నుండి. దిస్ ఆర్ ఆల్ సైలెంట్ వేవ్స్ విచ్ విల్ హ్యాపెన్. బట్ నిరాశాజనకంగా ఉండే ప్రజలు ఎప్పుడు దీన్ని హర్షించారు ఇలాంటి మాటల్ని, ఎందుకంటే నిరాశవాదంలో ఉంటారు కాబట్టి. నిరాశవాదుల గురించి పక్కన పెడదాం మనము. యాజ్ ఫార్ as our economy is concerned, we are very strong. మనకు అందులో భయాందోళన పడాల్సిన అవసరం లేదు. We will see that gold rush going forward. At the same time, we will see the equity market rush. This year, by all means, we are going to hit around 28,000-29,000 of our Nifty and about 120-130 of our gold. Yes. ఇప్పుడు గోల్డ్ని అడ్డుకోవడం కానీ లేకుంటే ధరలు తగ్గడం కానీ ఇట్లాంటిది నో ఛాన్స్. మనము 3 months బ్యాక్ మాట్లాడుకున్నాం దిస్ ఇస్ నాన్ సెన్స్ అని. వాడు ఎవడో మార్నింగ్ స్టార్లో వచ్చేదో పిచ్చి మాటలు మాట్లాడే వరకు బంగారం 56,000కి వస్తుందని అంటే ఆ రోజు మనం ఎపిసోడ్ చేసాము. బంగారం 56,000 కాదు, బంగారం గ్రాఫ్ని తీసుకుంటే అది ₹1,00,00,000 తులం అవుతుంది మీకు ఈ పీరియాడికల్ టైంలో అని వి స్పోక్ అబౌట్ ది చార్ట్స్ ఆల్సో. సో దట్ వే నీడ్ నాట్ టు వరీ అబౌట్ గోల్డ్. ఓకే, need not to think ante inga worry need not to think about gold correct kaadu asalu inga ee 5-6% kuda pettukovoddu asalu 6-7% band lo meeku eppudu oduduku untundi. 6-7% eppudu kuda rational untundi. You have that volatility of 6-10% rational untundi, but otherwise you don't find any crash in gold of 30-40%, which is absolutely absurd, eccentric and nonsense. Adi jaragadu. And at the same time equity markets corrections untayi tappise crash undadu. ఇలాంటి ఆపరేషన్స్ ఇందులో 10 జరిగినా సరే we will not see those lows what we have seen in the month of January and February. That's impossible. సో ఇక్కడే మళ్ళీ అనిపించేది గోల్డ్ రేట్ అంత పెరిగిపోతుంది అనుకున్నప్పుడు తలసరి ఆదాయం అంతే స్థాయిలో పెరుగుతుందా అనేటువంటి ఒక డౌట్ కూడా వస్తుంది. ఇది ఒక ఎపిసోడ్ చేయాలండి, ఎందుకంటే వీఆర్ ఇన్ ఏ ప్యారలల్ ఎకానమీ. మనం సమాంతర ఆర్థిక వ్యవస్థలో ఉన్నాము. ఓకే, మన సమాంతర ఆర్థిక వ్యవస్థ చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక ప్రైవేట్ టీచరు సూటు బూట్ వేసుకొని కారులో వెళ్తాడు, గవర్నమెంట్ టీచర్ టిఫిన్ బాక్స్ పట్టుకొని చిరిపోయిన చొక్కాతో స్కూల్కి వెళ్తాడు. గవర్నమెంట్ స్కూల్ టీచర్కు ₹1,00,000 జీతం వస్తుంది, ప్రైవేట్ స్కూల్ టీచర్కు 20,000 జీతం వస్తుంది. సో ఇద్దరిని చూసి మనము ఈయన బాగా బట్టలు వేసుకుని రిచ్ అనుకుంటాం, ఈయన బట్టలు వేయన పూర్ అనుకుంటాం. 100 ఎకరాల ఆసామి సైకిల్ మీద వెళ్తాడు,
అపార్ట్మెంట్ రెంట్ కట్టేవాడు పెద్ద కారులో వెళ్తాడు. సో డోంట్ గో బై లుక్స్, డోంట్ జడ్జ్ ఇండియన్ బుక్ బై ఇట్స్ కవర్, డోంట్ జడ్జ్ అన్ ఇండియన్ బై హిస్ లుక్స్. ఓకే, భారతీయుని లుక్స్తో మీరు అంచనా వేయకూడదు, ఎందుకంటే యూ డోంట్ నో హూ ఈజ్ హీ. అత్యంత కుబేరుడు అత్యంత నార్మల్గా కనిపిస్తాడు, అత్యంత పేదవాడు అత్యంత రిచెస్ట్ పర్సన్లా లగ్జరియస్ పర్సన్లా కనపడతాడు. ఐఎమ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. మీరు రియల్ ఎస్టేట్ చూసి ఆశ్చర్యపోతారు. హైదరాబాద్లో 90% రియల్ ఎస్టేట్ జనాలకు అన్ని హై అండ్ మర్సిడీస్లు ఉంటాయి, లేకపోతే హై అండ్ బిఎండబ్ల్యూస్, పోర్షే ఇలాంటి కార్లు ఉంటాయి. అందరు లోన్లు కడతారు. 90% ఇందులో అన్ని లోన్ల మీద రన్ అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితిలో చాలామంది దగ్గర అద్దెలు అడ్డానికి డబ్బులు. ఓకే, బికాస్ మిస్మేనేజ్మెంట్, బ్యాడ్ మేనేజ్మెంట్, షో ఆఫ్. దిస్ ఇస్ ద ప్రైమ్ రీజన్. బాగా ఉన్న వాళ్ళ ఏం షో ఆఫ్ చేసుకోరు, నార్మల్గా ఉంటారు. సో ల్యాండ్ లార్డ్స్ ఆల్వేస్ కీప్ క్వైట్ అండ్ దే నెవర్ ఎక్స్పోజ్ దేర్ వెల్త్, whereas the market is exposed. So don't judge an Indian by his looks. సగటు భారతీయుని ఎప్పుడు కూడా ఆయన ఆహార్యాన్ని బట్టి అంచనా వేయకూడదు. సో ఇప్పుడు మనం స్థూల జాతీయ ఆదాయం కాకుండా తలసరి వ్యక్తిగత ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, యాక్చువల్గా గోల్డ్ రేటో మిగతా రేట్లు పెరుగుతున్నట్టుగా ఇది పెరగాలంటే ఎలా, ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం. ఎస్ అండి, అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు